హాయ్ గాయ్స్, ఈరోజు స్పెషల్ ఏంటంటే మసాలా వంకాయనండి. గుత్తి వంకాయ కూడా అంటారు. చూడండి చేస్తున్నాను. ముందుగా ఇట్లా కుడకనండి. ఇది ఎండిన కుడక అంటే కొబ్బరి కుడక. దీన్ని ఇట్లా ముక్కలుగా చేసుకొని వేయించుకోవాలండి. ఇది వేయించుకున్నాక ధనియాలు ఇందులో కొంచెము జీలకర్ర కూడా వేసానండి. జీర్ణానికి మంచిది. అవి కూడా కొద్దిగా వేయించుకోవాలి. మీడియం పెట్టుకొని ఇలా వేయించుకోవాలి. ఇది ఎక్కువ వేగకూడదండి. జీలకర్ర చేదెక్కుతుంది కాబట్టి కొద్దిగా అలా కలిపేసుకొని ఇలా తీసేసుకోవాలి పక్కకి. తర్వాత పన్నీర్ అండి, పన్నీర్ ఆల్రెడీ నేను చేసేసాను. అవి కూడా ఇలాగ వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ సిమ్ మీద పెట్టేసుకొని 2 ఉల్లిపాయలు అండి, 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని ఇదే స్టవ్ మీద ఆయిల్ వేయలేదు, ఊరికే కాల్చుకోవాలి అన్నమాట. చూడండి, నేను చూపించినంత టేస్ట్ చాలా బాగా వస్తుందండి. అంతే. ఇది పెద్ద హై ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఇలా కలుపుకోవాలి. ఇది ఇలా పక్కన పెట్టేసుకోవాలి. చల్లార్చిన తర్వాత ఇవన్నీ మిక్సీలో వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు కాల్చాలండి. దీన్ని ఆయిల్ వేయకూడదు. మరీ చెప్తున్నాను, ఆయిల్ వేయకూడదు. ఊరికే ఇలా ఉల్లిగడ్డనే కాల్చుకోవాలి. ఇది నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండి. ఇది తీసుకొని కడిగి నానబెట్టుకోవాలి ఒక గిన్నెలో. ఇది కడిగి నానబెట్టుకోవాలి. అయిపోయినంత వరకైనా చేసి చూపిస్తాను. ఓకే, స్టవ్ ఆఫ్ చేసుకుంటానండి. ముందుగా మనం వేపుకున్న ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇవి ముందు చల్లారినాయండి. ఇప్పుడు అన్నీ మనం వేపుకున్న తర్వాత చల్లార్చుకున్న తర్వాత ఇందులో వేసాము. ఉల్లిపాయ, ఇవన్నీ మిక్సీలో పెట్టుకోవాలండి. వీటితో పాటు కాస్త కొత్తిమీర కూడా కడిగి ఇందులో వేసేసుకోవాలి. ఓకే, ఇది పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని అదే బగోని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని దీంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువగానే పోసుకోవాలండి. గుత్తి వంకాయ కదా, ఆయిల్ బాగుండాలి. చూసారా, ఇంత ఉండాలి.
2 వేసుకొని చూసా వేడుకుందండి. చూడండి కాస్త జీలకర్ర, కాస్త ఆవాలు, తర్వాత మనము కొద్దిగా కరివేపాకు వేసుకుంటాము. ఏంటంటే మనం కడిగి ముందుగానే కట్ చేసి పెట్టుకోవాలండి. ఇలాగా వంకాయలు పుచ్చుకొని తీసుకొని దేనిని కట్ చేసుకొని ఈ తాలింపులో ఇవి వేసేయాలి. చాలా సింపుల్గా పెట్టుకోవాలి. లేకపోతే వేసాను చూసారా? కలుపుకుంటూ ఉండాలండి. అంతా నూనెనే వేగాలి. నూనెలో బాగా వేయించుకొని మరి మందాక మిక్సీలో గ్రైండింగ్ చేసుకుందామండి. ఆ మసాలాను ముందుగా మనం వేయించుకో పెట్టుకున్నాం కదా, ఇది సిమ్ మీద ఉండదు. ఇలా మగ్గనివ్వండి దీన్ని. తర్వాత మనం మిక్సీ జార్లో అది గ్రైండింగ్ చేసుకుందాం. ఓకే, ఉడుకుతున్నాయి కదండి. ఇప్పుడు వేగాక ఇందులో అల్లం 1 స్పూన్ నిండా వేయాలండి. మసాలాది కదా, కాస్త అల్లం ఎక్కువగానే పడుతుంది. దీన్ని నూనెలో పట్టిస్తే పచ్చి వాసన పోతుందండి. దీనికి అల్లంది పచ్చి వాసన పోతుంది కాబట్టి దీన్ని ఇలా కలుపుకోవాలండి, లేకుంటే విరిగిపోతాయి. ఇలా చేసుకోవాలి. మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు ముందుగానే మనము ఇది మసాలా అంతా రుబ్బుకున్నాం కదండి, ఇది ఇందులో వేసేసుకోవాలి. ముందుగానే చెప్పాను, ఆయిల్ కాస్త ఎక్కువగా వేసుకోవాలి. మసాలా కదా బాగా పట్టాలి. ఇప్పుడు 1 స్పూన్ నిండా సాల్ట్ వేసుకోవాలి. మళ్ళీ మనకు తక్కువ అయితే తర్వాత వేసుకోవచ్చు, ముందుగానే ఎక్కువ వేయకూడదు. 1/2 స్పూన్ పసుపు, వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం, వేసుకొని చక్కగా ఇలా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండు నీళ్ళందులో పోసేయాలి. కొంచెం వాటర్ ఉంటే బాగా ఉడుకుతుంది అన్నమాట. ఉడికి ఆయిల్ పైకి తేలుతుంది. ఇందులో 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి. సిమ్ పెట్టుకో చిక్కుతుంది కాబట్టి కొంచెం సిమ్ మీద పెట్టుకోవాలి. చూడండి, ఒక 15 మినిట్స్ అయిపోయింది.
అంతేనండి. చూడండి మొగుమలాడే గుత్తొంకాయ రెడీ. నోట్లో వేసి కరిగిపోతుందండి, అంత బాగా వస్తుందండి. ఒకసారి చేసి తిని చూసి కామెంట్ల రూపంలో నాకు చెప్పండి. థ్యాంక్ యూ.